గుడ్ ఈవినింగ్. అన్ని పార్టీలది ఒక్కటే మాట, అందరూ లీడర్లది ఒక్కటే పాట. సీట్ల పెంపుపై కమలదళం కన్నేసింది. ఢిల్లీలో మళ్ళీ డీలిమిటేషన్ టాక్స్ వినబడుతున్నాయి. మరోవైపు సుప్రీంకోర్టులో మీనాక్షికి ఊరట దక్కలేదు. ఓట్ చోరీ, సీట్ చోరీ అంటూ ఆరోపణలు సంధిస్తోంది కాంగ్రెస్. సరే, ఇంతకీ పీఎం ఆర్థిక సలహా మండలి ప్లాన్ ఏంటి? 824 సీట్లు కావాలంటే ఏం చేయాలి? ఎన్డీఏకు డీఎంకే మద్దతిచ్చానా? తృణమూల్ చీలిక కలిసొచ్చిందా? అసలు సౌత్ ఇండియా ముఖ్యమంత్రుల మాట ఏంటి? నీతి ఆయోగ్లో ఏం చర్చించారు? సీట్ ఫైట్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. గత కొన్ని రోజులుగా లోక్సభ సీట్లను పెంచాలని కేంద్రం ప్రయత్నిస్తూ వస్తోంది. ఏప్రిల్ నెలలోనే మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. అయితే రాజ్యాంగ సవరణకు అవసరమైన 3/2 వంతు మద్దతు కూడగట్టలేకపోయింది. 54 ఓట్ల తేడాతో లోక్సభలో బిల్ వీగిపోయింది. అయితే పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో డీఎంకే, టీఎంసీ పార్టీల్లో మార్పు కనబడుతోంది. పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు కాషాయ నేతలు. ఇక జనాభా ప్రాతిపదికన పునర్విభజన అంటూ జరిగితే తమకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం తగ్గుతుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. అందుకే మోడీ మరో అస్త్రాన్ని సంధించారు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ప్రతిపాదనలను తెరపైకి తెచ్చారు. భారత లోక్సభలో నియోజకవర్గాల పరిమాణం, కూర్పు, అలాగే పునర్విభజన ఆవశ్యకత 2009-2024 అనే శీర్షికతో ఈఏసీ పీఎం నివేదిక సమర్పించింది. అంటే ఏంటంటే దేశవ్యాప్తంగా ఒకేలా కాకుండా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండే 170 పెద్ద నియోజకవర్గాలను గుర్తించి వాటిని మాత్రమే విభజించాలని ఆ రిపోర్ట్ సారాంశం. అందులో 59 నియోజకవర్గాలను 2 భాగాలుగా, 111 నియోజకవర్గాలను 3 భాగాలుగా విభజించాలని వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా 543 లోక్సభ స్థానాలున్నాయి. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ప్రతిపాదనలు ఒకవేళ అమలు జరిగితే ఆ సంఖ్య 824కు చేరే ఛాన్స్ ఉంది. జనాభాను మాత్రమే ప్రాతిపదికగా తీసుకోకుండా పట్టణీకరణ, ఎస్సీ ఎస్టీ జనాభా, భాషాపరమైన వైవిధ్యం ఇలాంటి అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేపట్టాలని ఈఏసీ పీఎం సూచించింది. అంతేకాదు చిన్న రాష్ట్రాలు యూటీల్లో లోక్సభ సీట్లను రెట్టింపు చేయాలని సిఫార్సు చేసింది. కొత్త విధానం ద్వారా అటు ఉత్తరాది, ఇటు దక్షిణాది రాష్ట్రాల సీట్లు సమాంతరంగా పెరుగుతాయి. యూపీలో 80 స్థానాలు 120కి పెరిగే అవకాశం ఉంది. మహారాష్ట్రలో 48 సీట్ల నుంచి 72 సీట్లు, బీహార్లో 40 స్థానాల నుంచి 60 స్థానాలు పెరుగుతాయి. కొత్త ప్రతిపాదనల ప్రకారం చూస్తే దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఎంపీ స్థానాల సంఖ్య గణనీయంగా పెరగనుంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 స్థానాలు 26 అవుతాయి. కేరళలో 20 సీట్లు 30కి, తమిళనాడులో 39 59కి, ఏపీలో 25 38కి, కర్ణాటకలో 28 42కు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై హస్తం పోరుబాటు పట్టింది. సీట్ చోరీ జరుగుతోందంటూ కాంగ్రెస్ లీడర్లు ఆరోపిస్తున్నారు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల తిరుగుబాటు దీదీకి తలనొప్పిగా మారింది. మొత్తానికి వచ్చే పార్లమెంట్ సమావేశాలు అయితే హాట్గా సాగనున్నాయి. మళ్ళీ డీలిమిటేషన్, విమెన్ రిజర్వేషన్ బిల్లులు రాబోతున్నాయి. మరి ఈసారి పక్కా ప్లాన్తో వర్షాకాల సమావేశాలు, బిల్స్ పెట్టడానికి మోడీ గవర్నమెంట్ అయితే సన్నద్ధమవుతోంది. ఓవరాల్గా చూస్తే కనుక అసలు ఏం జరుగుతోంది? అన్ని పార్టీలది కూడా ఒక్కటే మాట, అందరు లీడర్లది కూడా ఒక్కటే పాట. సీట్ల పెంపుపై కమల దళం అయితే కన్నేసింది. ఖచ్చితంగా పెంచేలాగే కనబడుతోంది. ఢిల్లీలో మళ్ళీ డీలిమిటేషన్ టాక్స్ అయితే వినబడుతున్నాయి.